మన సంఘం డైరీ గుంటూరు జిల్లాలో మొదలయ్యి ఈ రోజు దేశ వ్యాప్తంగా తెలిసిన డైరీగా అయింది. మన ఉత్పత్తులు కేవలం పరిసరాలకు మాత్రమే కాకుండా సరిహద్దులు దాటి వ్యాపారం చేస్తుంది. ఈ సంవత్సరం మన ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి రీచ్ అయ్యాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి మన ఆవు నెయ్యి ఇవ్వగలిగే అవకాశం మనకి దేవుడు ఈ సంవత్సరం ఇచ్చాడు. ఇది కేవలం మీ అందరి నమ్మకం, శ్రమ మరియు సహకారంతోనే సాధ్యమైంది. నేను ఈ డైరీలో ఒక ఇంటర్న్ గా పనిచేయటం మొదలుపెట్టి ఈ రోజు అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను వివిధ విభాగాల్లో పనిచేశాను. ప్రొక్యూర్మెంట్ కానీ, బిజినెస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ అన్ని విభాగాల్లో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. మనకి ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, కానీ మనం శాశ్వతంగా ఉండేది మన రైతులు, మన డైరీ. సో ప్రీవియస్ ప్రభుత్వంలో మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. చైర్మన్ గారు కానీ, ఎండి గారు కానీ మన కోసం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా వాళ్ళ సొంత లాభాలను పక్కన పెట్టి మన రైతుల కోసం మనం నిలబడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా మన సంస్థ అనేది ముందుకు ఎదగాలి అని కష్టాలను పక్కన పెట్టి మీరిచ్చిన నమ్మకంతో వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కూడా. అలాంటి కష్టమైన టైంలో నాకు 23 ఏళ్ళు నాకు ఎంతో ఇష్టమైన మా నాన్నని తీసుకెళ్ళిపోయారు. బట్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు మీరు. మీలో చాలా మంది నాకు రోజు ఫోన్ చేసి ఏం కాదమ్మా మేమున్నాం నీకు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి చాలా మంది రైతులు నాకు ఫోన్ చేసేవాళ్ళు రోజు. కానీ ఇలాంటి టఫ్ టైంలో నాకు రెడ్డి తాత నర్సరావుపేట నుంచి ఉన్నారు, ఆయన రోజు నాకు ఫోన్ చేసేవాళ్ళు. ఆ టైంలో తల్లి నీకు నేను ఉన్నాను, ఏం కాదు, మీ నాన్న ఎంత నిజాయితీగా పనిచేశారో మా అందరికీ తెలుసు, కాబట్టి నువ్వు అదే స్ట్రెంగ్త్ తో పని చేయి, మన కష్టానికి ఫలితం దొరికిద్దని చెప్పేవాళ్ళు. మీరందరు ఇచ్చిన సపోర్ట్ తో ఈ స్టేజ్ దాకా రాగలిగాం. దానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మా నాన్నకి, మా అందరికి సపోర్ట్ గా ఉన్నందుకు. సంఘం డైరీ ఎప్పుడు మహిళా సాధికారతకు కట్టుబడి ఉంటుంది. విజయవాడ నుంచి 23 ఏళ్ళ ఒక యువతి టెన్నిస్ ఆడుతా ఉంది, భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ. ఒక 6 నెలల క్రితం వాళ్ళు మన దగ్గరికి రావటం జరిగింది. పాపకి టాలెంట్ ఉంది, కానీ ఆర్థికంగా సహాయం ఉంటే ఇంకా బాగా పర్ఫామ్ చేసిద్ది, మన దేశానికి మంచి పేరు తీసుకురాగలిగిద్దని మన దగ్గరికి రావటం జరిగింది. సో పాలక వర్గానికి తీసుకెళ్ళగానే లేదు, మనం ఓన్లీ మన డైరీ విషయాల్లో కాదు, సొసైటీలో కూడా మనకి కంపెనీ పేరు ఒక మంచి పనికి వెనకాల సపోర్ట్ గా ఉండాలని చెప్పి తనకి మేము సపోర్ట్ గా ఉంటాము, నువ్వు వెళ్ళి నీ గేమ్ మీద దృష్టి పెట్టి ఆడు అని సపోర్ట్ ఇచ్చారు. తను ఒక యువతిని, ఒక క్రీడాకారుల్ని